హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను ఏ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను అంటే, ఈ ఆగస్ట్ మంత్‌లో మొన్న మిథున రాశి వరకు చేశాం కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ రాశి ఆగస్ట్‌లో కర్కాటక రాశి. దీన్ని మనం క్యాన్సర్ అంటాం ఇంగ్లీష్‌లో. మీకు ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్ అనేది మనము చూద్దాం ఈరోజు. ఓకే. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇంటు అ వీడియో. ఓకే. యూనివర్స్ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆగస్ట్? మీకు స్టూడెంట్స్ ఫస్ట్ విద్య నుంచి చూద్దాం. విద్యార్థులకి స్టూడెంట్స్ మీ అందరికీ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విద్యార్థులకి ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ నేను ఏం కార్డ్ చూస్తున్నానంటే, మీరు ఎక్కువ మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాము, ఎక్కువసేపు స్పెండ్ చేద్దాము స్టడీస్ మీద అనేది ఎక్కువ వస్తుంది అనేది అయితే కనిపిస్తుందండి. ఏదో మీకు ఒక నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది, స్ట్రాంగ్గా మంచి నాలెడ్జ్ ఉంది. బట్ మీరు ఇంకా వేరే టూల్ కానీ వేరే ఇంకేదైనా చదువుకుందాం, వేరే సబ్జెక్ట్ ఏదైనా కానీ అది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనే థాట్లో ఉంటారు అనేది అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో ఉద్యోగస్తులు అండ్ జాబ్ హోల్డర్స్, మీ కరెంట్ జాబ్లో ఎలా ఉండబోతుంది, ప్రమోషన్స్ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, జాబ్ స్విచ్ అయ్యే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్ అనేది చూద్దాం. ఓకే. సో నాకు తెలిసి ఎక్కడో కొంచెం కాంపిటీషన్ అనేది ఫేస్ చేస్తారు. చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీ జాబ్ స్విచ్ అవ్వాలి అన్నా, మీ ప్రజెంట్ కరెంట్ జాబ్లో ఉన్న ఏదైనా ఏది కావాలన్నా కానీ నాకు కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ఈ టైంలో మీరు ఏం చేయాలి అంటే, మీ కాంపిటేటర్స్ని బీట్ చేయడానికి ఫర్ సపోజ్ ఏదో ఒక సర్టిఫికేషను ఎక్స్ట్రా మీ దానికి తగ్గది కాకుండా ఇంకేదైనా చేయడము, లేదా మీ దాంట్లోనే అడ్వాన్స్డ్ అవ్వడము, అలా చేస్తే మీకు మంచి దాన్ని ఏమంటారు, విన్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి. లేదంటే మాత్రం కొంచెం నాకు కాంపిటీషన్ కానీ ఈగో ఇష్యూస్ అలా వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ కొంచెం ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అండ్ హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది? ఓకే. సో మీరు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, మీరు మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు ఏదో విషయం మీద. అది ఫినాన్సెస్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ పరంగా అవనివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అనేది అయితే నాకు కనిపిస్తుంది. సో చాలా స్ట్రెస్ తీసుకున్నారు, అనలైజ్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇలా మీరు చేయడం వల్ల మీ మైండ్కి ప్రెషర్ అనేది పడుతుంది. ఆ ప్రెషర్ పడడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో అందుకోసమే ఏం చెప్తున్నానంటే, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. సో దాన్ని మీరు ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేది ఈజీ వేలో చూసుకోవాలి. అంతేగాని ఎక్కువసేపు ఆలోచించి స్ట్రెస్, యాంగ్జైటీ తీసుకుంటే మీకే ప్రాబ్లం అవుతుంది, మీ హెల్త్కే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇలా హెల్త్ ప్రాబ్లం అవ్వడం వల్ల ఇప్పుడు మీరే చూసుకోండి, మీ లవ్డ్ వన్స్ ఉంటారు కదా, అంటే మీరు ఒక్కరే ఎఫెక్ట్ అవ్వట్లేదు, దీనివల్ల వేరే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నాకు ఈ ఆగస్ట్లో ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే మంచి ఛాన్స్ అండి. మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ, వెళ్ళాలి అనుకున్నా కానీ మంచి ఛాన్స్. ఎందుకంటే నాకు ఇక్కడ ఇది ఎయిర్. సో ఇక్కడ చూడొస్తే మీరు ఇవన్నీ గాలిలో ఉన్నాయి. అంటే నాకు మీరు వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి 100%. ఓకే, నో డౌట్ ఇన్ దాట్. ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్ ఫ్యూ డేస్, ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి? ఓ వెరీ నైస్. సో మీకు ఫినాన్షియల్గా కూడా చాలా బాగుంటుందండి. అండ్ మీరు ఇక్కడ ఏది కూడా ప్రాబ్లం ఫేస్ చేసే అనేది అయితే నాకు కనిపించట్లేదు ఈ ఆగస్ట్లో. మీరు నాకు తెలిసి మీ వర్క్ ప్లేస్లో కానీ, మీ దేనివల్ల కానీ మీరు మీ మ్యాజిక్, అంటే ఎలా అంటామంటే మ్యాజికల్ పవర్స్ చూపించడం, చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటాం కదా, అలా చేయడం వల్ల మీకు మంచి, దాన్ని ఏమంటాము, ఫినాన్షియల్గా మీరు మంచిగా ఉండొచ్చు అనేది అయితే నాకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ల్యాండ్స్ కానీ ఏమైనా బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా, నాకు కొంచెం ల్యాండ్ అని కాన్సెప్ట్ కాదు, బట్ ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది అనేది అయితే ఇది నేను చెప్తున్నాను. సో ఈ ఫ్యూ డేస్ కూడా మీరు ఫినాన్షియల్గా అంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన పని లేదు, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, నాకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నెక్స్ట్
ఓవరాల్గా ఒకసారి చూద్దాం. ఓకే, ఓవరాల్గా నేను ఇందాక చెప్పాను ఇక్కడ మీకు ఆల్రెడీ. ఇక్కడ ఏం చెప్పాను నేను మీకు? సో కొంచెం మీ హెల్త్ విషయంలో కానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేది. సో ఈ హెల్త్ అంటే ఎమోషన్స్కి తగ్గట్టు ఐ థింక్ నాకెందుకో మీరు ఎమోషనల్గా కొంచెం ఎక్కువ సఫర్ అవుతున్నారు అనేది అయితే నాకు కనిపిస్తుందండి. సో దట్ కెన్ బి బ్రేకప్స్ అవ్వనివ్వండి, గొడవలు అవ్వనివ్వండి, సంథింగ్ దట్ ఈస్ టచింగ్ ది హార్ట్, అంటే మీ ప్యూర్ ఎమోషన్స్ని టచ్ చేస్తున్నాయి అనేది అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో బీ వెరీ కేర్ఫుల్. ఓకే, నేను మీకు నెక్స్ట్ గైడెన్స్ ఏంటి అనేది అయితే నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో వాటిలో. బట్ మీరైతే మాత్రం ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఐ హోప్ మీకు ఈ రీడింగ్స్ రెజొనేట్ అవుతున్నాయి, హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లెట్ మీ నో, మీకు ఇన్ ది కామెంట్ సెక్షన్ మీకు ఈ రీడింగ్స్ రెజొనేట్ అవుతున్నాయా లేదా, అసలు హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అనేది అయితే నాకు ఒకసారి చెప్పండి కామెంట్స్. సో ఇది అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ ఇది హెల్ప్ అవుతుంది అందరికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.